హైదరాబాద్ క్రికెట్ కి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేస్తుంది హెచ్సీఏ. ఇందుకు టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కోసం సెలక్షన్స్ నిర్వహిస్తోంది. జిమ్ఖానా గ్రౌండ్ లో జరుగుతున్న ఈ టాలెంట్ హంట్ కి ప్లేయర్స్ నుంచి భారీ స్పందన వస్తోంది. 4 రోజుల్లోనే 1200 మందికి పైగా ప్లేయర్స్ ఈ సెలక్షన్స్ కి హాజరయ్యారు. టాలెంట్ ఉన్న పేద ప్లేయర్స్ కోసం ఓపెన్ సెలక్షన్స్ ట్రయల్స్ కండక్ట్ చేస్తోంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. 4 రోజులుగా జరుగుతున్న సెలక్షన్స్ కి 1200 మందికి పైగా యువ ఆటగాళ్లు అటెండ్ అయినట్లు హెచ్సీఏ ప్రతినిధులు అంటున్నారు. వారం రోజుల పాటు సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్ లో జరిగే ఈ సెలక్షన్స్ లో పాల్గొనేందుకు ఎవరైనా రావచ్చు అంటున్నారు. టాలెంట్ ఉన్న ప్లేయర్స్ కి ఇదో మంచి అవకాశం అని చెప్తున్నారు. ఫస్ట్ టైం ఇది పెట్టడం వల్ల అఫర్ట్ చేయలేని బాయ్స్ అందరు క్రికెటర్స్ కు చాలా మేలు జరుగుతుంది. చాలా మంచి ఆలోచన ఇది. ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ, ఆఫీస్ బేరర్స్ అందరూ ఈ డెసిషన్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే క్రికెట్ అనేది వేలల్లో 50 లక్షలలోకి వెళ్ళిపోయింది. బీద పిల్లలు ఎవరు ఆడలేకపోతున్నారు కాబట్టి ఇది మంచి అవకాశము. ఈ అవకాశాన్ని ప్రతి పిల్లోడు సద్వినియోగం చేసుకుంటే మంచి టాలెంట్ బయటకు వస్తుంది. దానివల్ల హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఇండియాకు మంచి లాభం చేకూరుతుంది. పూర్ పీపుల్ గురించి సెలక్షన్ ఏదైతే పెట్టారో ఇది 5వ రోజు. ఈ రోజు 12 మంది క్రికెటర్స్ వచ్చారు. వాళ్ళ టాలెంట్ చూపిస్తూనే ఉన్నారు. వాళ్లకు అవకాశం ఇవ్వడానికి సెలెక్టర్స్ కూడా విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్నదని వాళ్ళు కూడా నిర్ధారణకు వచ్చారు. పిల్లలకు కావలసిన డ్రెస్సులు, క్రికెట్ మెటీరియల్ అంతా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తుంది. స్పాన్సర్స్ కూడా చూస్తుంది. ఇండియన్ క్రికెట్ లో ఒక కొత్త ప్రయోగాన్ని హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ స్టార్ట్ చేసిందని అభిప్రాయం అండి. బాగా క్రికెట్ ఆడగలను అనే నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సెలక్షన్స్ కి రావచ్చంటున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు. సీనియర్ సెలక్షన్ కమిటీ చైర్మన్ రమేష్, సెలెక్టర్లు శ్రీనివాస్ చక్రవర్తి, అరవింద్ శెట్టి, జూనియర్ సెలెక్టర్లు విజయ్ కుమార్, సంజయ్ పటేల్, ఇఫ్తికారుద్దీన్ల సమక్షంలో సెలక్షన్స్ జరుగుతున్నాయి. చాలా బాగుంది. ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాన్సెప్ట్స్ ఐ హావ్ ఎవర్ సీన్. ఎందుకంటే దీంట్లో ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ స్కేల్ వచ్చిన పిల్లలకి చాలా మంచి అవకాశం ఇది. సో దట్ మేము మంచి టాలెంట్ అనేది డిస్ట్రిక్ట్స్కి వెళ్ళకుండా కూడా ఇక్కడికి వచ్చిన డిస్ట్రిక్ట్స్ ప్లేయర్స్ని మేము ఇక్కడ చూసి వాళ్ళని లీగ్స్కి A2 డివిజన్ హెచ్సీఏ లీగ్స్ కోసం ఆడిపించడానికి మేము ప్రయత్నిస్తున్నాము. విచ్ ఇస్ అ వెరీ నైస్ థింగ్. రెస్పాన్స్ చాలా బాగుంది. ఇట్స్ రియలీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద ప్లేయర్స్. ఇట్స్ రియలీ వెరీ గుడ్ ఫర్ హైదరాబాద్ క్రికెట్ ఇన్ ద ఫ్యూచర్. ఫస్ట్ టైం జరుగుతున్న ఓపెన్ సెలక్షన్స్ కి మంచి స్పందన వస్తోంది. జంట నగరాలతో పాటు జిల్లాలకు చెందిన యంగ్ ప్లేయర్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తమకి ఇంత మంచి అవకాశం కల్పించడం సంతోషంగా ఉందంటున్నారు ప్లేయర్స్. అండ్ ఐ కేమ్ ఫర్ దిస్ సెలక్షన్ ఫ్రమ్ కరీంనగర్ అండ్ ये सिलेक्शंस हमारे लिए बहुत अच्छा है क्योंकि यहाँ पर अल्हम्दुलिल्लाह ज़्यादा से ज़्यादा 300 से ज़्यादा लोग बच्चे यहाँ पर आए और अल्हम्दुलिल्लाह अभी जस्ट बिफोर मैं बॉलिंग करा और अल्हम्दुलिल्लाह मैं सेलेक्ट हो गया. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇంకా సెలెక్ట్ అయితే హ్యాపీ. ఇంకా హైదరాబాద్ కావాలని ఇంకా నేషనల్ టీం కావాలని ఇంకా హ్యాపీ ఉంది. విలేజ్ లో ఉన్న వాళ్ళకి సెలక్షన్స్ మెథడ్ టాలెంట్ ఉన్నా కానీ వాళ్ళకి తెలియకపోవడం వల్ల వాళ్ళు వెనకబడిపోయి ఉంటారు. అదే ఇప్పుడు ఇట్లాంటి ఓపెన్ సెలక్షన్స్ పెట్టినప్పుడు చాలా మందికి ఛాన్సెస్ దొరుకుతుంటాయి. ఇలాంటి ఇంకా ముందు కూడా పెడితే మంచిగా ఉంటుంది. ఇంకా చాలా మంది విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ప్లేయర్స్ ని కూడా బయటకు తీసుకొచ్చిన వాళ్ళు అయితే కండక్ట్ చేస్తున్న హెచ్సీఏకి ప్రెసిడెంట్ వివేక్ సార్ కి చాలా థ్యాంక్స్ అందరి తరపున. ఓపెన్ సెలక్షన్స్ లో సెలెక్ట్ అయిన ప్లేయర్స్ కి A డివిజన్ లీగ్ ల ఆడే అవకాశం కల్పించనుంది హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్. బౌలింగ్, బ్యాటింగ్ ల రాణించే ప్లేయర్స్ ని రంజీ ట్రోఫీ ప్రాబబుల్స్ కి కూడా ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శేష్ నారాయణ అంటున్నారు. A డివిజన్ లీగ్ లో పిల్లల్ని ఆడించడం కోసం క్లబ్ల ఏజెంట్లకు డబ్బులు చెల్లించొద్దని తల్లిదండ్రులకు సూచిస్తున్నారు. ప్లేయర్స్ ల ప్రతిభ ఉంటే ఖచ్చితంగా అవకాశం కల్పిస్తామన్నారు.